అతి మంచితనం వల్ల ఓడిపోయినట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జగన్ చేసిన అవినీతి అతి ఘోరాలు వల్లే ఓడిపోయారని శ్రీనివాసరెడ్డి దుయ్యబడ్డారు. జగన్ ముఠా చెప్పిన 10 అబద్ధాలు తాము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అవాస్తవాలతోనే పరిపాలన సాగించిందని ఆయన విమర్శించారు. మీరు చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ చేశారు. మాకు కళాకారులతో కాదు రాష్ట్ర ప్రజలతోనే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. అందుకే ఆయన ఇంటికి పంపించింది. మీకేం కావాలా ఇస్తాం. చేస్తే ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత అధికారంలోకి వస్తానే చట్టపరంగా దాన్ని అసెంబ్లీలో పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. దీపం పథకం కింద దాదాపు 1 కోటి పైగా ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా మొన్న దీపావళికి చేయడం జరిగింది. సూపర్ 6లో భాగంగా డ్వాక్రా మహిళలకు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు పెంచడం జరిగింది. ఉచిత ఇసుక గత ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో లూటీ చేసి మాఫియాని చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను ఉచితం చేస్తూ ట్రాక్టర్లను ఎవరైనా సరే ఉచితంగా తీసుకుపోవచ్చు అని చెప్పి ఈరోజు 5,000 6,000 ఉన్న ట్రాక్టరు 25,000 ఉన్న టిప్పర్ ధరలు కూడా ఈరోజు సామాన్యులకు ట్రాక్టర్ 2,000కు దొరికే పరిస్థితి వచ్చిందంటే సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచాలా, ఇసుక మీద వ్యాపారులు దళారులు ఉండకూడదు, స్మగ్లింగ్ చేయకూడదు అని ఆలోచన చేసి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉచిత